వావ్ సిగ్నల్. మనందరం వావ్ సిగ్నల్ గురించి వినే ఉంటాం. సెర్చ్ ఫర్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ అంటే ఏలియన్ సిగ్నల్ కోసం వెతికే ప్రోగ్రామ్ కోసం తయారు చేయబడిన ఒహియో స్టేట్ యూనివర్సిటీలోని బిగ్ ఇయర్ రేడియో టెలిస్కోప్ 1977 ఆగస్టు 15 రాత్రి 10 గంటల 16 నిమిషాల సమయంలో ఒక ఫ్రీక్వెన్సీని నమోదు చేసింది. దీనినే వావ్ సిగ్నల్ అంటారు. దానిని కనుగొన్న శాస్త్రవేత్త జెర్రీ యెహ్మాన్ ఈ సిగ్నల్ అద్భుతమైనది కావడంతో ఆ ఫ్రీక్వెన్సీ ప్రింట్అవుట్ మీద వావ్ అని రాశాడు. ఆ విధంగా ఈ ఫ్రీక్వెన్సీకి వావ్ సిగ్నల్ అనే పేరు వచ్చింది. ఈ వావ్ సిగ్నల్ మీద చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. ఈ సిగ్నల్ ఏలియన్స్ పంపించారని కొంతమంది, ఉల్కలలోని హైడ్రోజన్ ఉద్గారాల వల్ల ఈ సిగ్నల్ ఏర్పడిందని కొంతమంది నమ్ముతారు. మరికొంతమంది విశ్వంలోని ఏదో ఒక వస్తువు నుంచి వచ్చిన యాంప్లిఫైడ్ రేడియేషన్ ఎమిషన్ అని చెప్తారు. ఈ సిద్ధాంతాలలో ఈ సిగ్నల్ ఏలియన్స్ నుంచి వచ్చినదే అనే సిద్ధాంతానికి ఎక్కువ ఆదరణ ఉంది. దీనికి కారణం లేకపోలేదు. ఈ కారణం గురించి తెలుసుకోవాలంటే ఈ సిగ్నల్ ను పికప్ చేసిన బిగ్ ఇయర్ రేడియో టెలిస్కోప్ గురించి తెలుసుకోవాలి. ఈ టెలిస్కోప్ లో 2 సిగ్నల్ రిసీవర్స్ ఉంటాయి. వీటిని హార్న్స్ అంటారు. ఈ టెలిస్కోప్ చాలా పెద్దది, ఒక ఫుట్బాల్ మైదానం సైజులో ఉంటుంది. దీని 2 రిసీవర్లు ఒక సమయంలో విశ్వంలో ఒక పాయింట్ ను మాత్రమే స్కాన్ చేస్తాయి. కానీ దీని భారీ పరిమాణం వల్ల మొదటి రిసీవర్ స్కాన్ చేసిన పాయింట్ ని రెండవ రిసీవర్ చేరుకుని స్కాన్ చేయడానికి 3 నిమిషాల సమయం పడుతుంది. అంటే 2 రిసీవర్ల మధ్య 3 నిమిషాల గ్యాప్ ఉంది. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన వావ్ సిగ్నల్ ఒక్క రిసీవర్లో మాత్రమే నమోదు అయింది. అది కూడా 72 సెకండ్లు మాత్రమే. రెండవ రిసీవర్లో ఈ సిగ్నల్ రికార్డు కాలేదు. ఈ కారణమే ఈ సిగ్నల్ ఏలియన్స్ పంపించిన సిగ్నల్ అనే వాదనకు ఆదరణ పెంచింది. ఉల్కలలోని హైడ్రోజన్ ఉద్గారాల వలన ఈ సిగ్నల్ సృష్టించబడి ఉంటే అది 2 రిసీవర్లలోనూ రికార్డు అయి ఉండాలి. ఎందుకంటే ఆ ఉల్క ఆ ప్రాంతంలో నెమ్మదిగా కదులుతుంది. ఒకవేళ ఇది యాంప్లిఫైడ్ రేడియేషన్ ఎమిషన్ అయినప్పటికీ 2 రిసీవర్లలోనూ రికార్డు అయి ఉండాలి. కాబట్టి ఈ 2 సిద్ధాంతాలకు ఆదరణ లేదు. ఒక్క రిసీవర్లోనే ఎందుకు ఈ సిగ్నల్ రికార్డ్ అయ్యింది? ఒకవేళ ఏలియన్స్ 72 సెకండ్ల పాటు మాత్రమే సిగ్నల్ పంపి ఆపేశారా? అందుకే ఈ సిగ్నల్ ఒక్క రిసీవర్లో మాత్రమే రికార్డ్ అయ్యిందా? ఈ అనుమానమే ఈ సిగ్నల్ ఏలియన్స్ సిగ్నల్ అని ఎక్కువ మంది నమ్మడానికి కారణమవుతుంది. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.